అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున సభకెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానన్న జగన్ తనతో ఉండేవారే తనవారన్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. గతంలో చంద్రబాబు సభకు రాని సమయంలో కూడా ఆయన సభకొస్తే బాగుంటుందని తాను చెప్పానన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ లేకుండా సభ నడపాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందన్నారు జగన్. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు చెప్పేందుకు ఈ రోజు సభకు హాజరయ్యామన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే హక్కుగా సమయం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు జగన్. ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన పని లేదని, అందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు కాసేపు సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు జగన్. Today, investors have had our అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేనందున సభకెళ్లకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానన్న జగన్ తనతో ఉండేవారే తనవారన్నారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, దానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు జగన్. గతంలో చంద్రబాబు సభకు రాని సమయంలో కూడా ఆయన సభకొస్తే బాగుంటుందని తాను చెప్పానన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ లేకుండా సభ నడపాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందన్నారు జగన్. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు చెప్పడానికే ఈ రోజు సభకు హాజరయ్యామన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే హక్కుగా సమయం ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు జగన్.